18వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. అందరూ చెప్పండి. నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇక్కడ దావీదు యెహోవాను ప్రత్యేకమైన కొన్ని కార్యాలకు పోల్చుకుంటూ వస్తున్నాడు. కీర్తన 18:1-2 ప్రకారం యుద్ధ సామగ్రి అంతా ఒక్కొక్క బలమైన చిన్న చిన్న ఆయుధాలకు పోల్చకుండా నువ్వు నా బాణం, నువ్వు నా కర్ర అని చెప్పకుండా పెద్ద పెద్ద మైటీ వెపన్స్కి ఎవరిని పోలుస్తున్నాడంటే దేవుని పోలుస్తున్నాడు. చూడండి, దేవుని గురించిన ఆ పోలికలు ఎంత హైగా ఉందో చూడండి దావీదుకి. ఇది దేన్ని చూపిస్తుందంటే, ఒక వ్యక్తి గురించి మీకు ఒక ఉన్నతమైన ఆలోచనలు తలంపులు ఉంటే అది దేన్ని సూచిస్తుందంటే ఆ వ్యక్తిని మీరు నిజంగా ప్రేమిస్తున్నాను అర్థం. అందుకొరకే దాంట్లో ఒక మాట అంటున్నాడు, నువ్వు నా బలమంటూ దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక వ్యక్తి గురించి మనం మంచి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నామంటే ఆ వ్యక్తి గురించి మనము ఎక్కువనే చెప్తాం, గొప్పగానే చెప్తాం, పొరపాటున తక్కువ అంచనా వేసి మాట్లాడము. దీన్ని బైబిల్ ఏమంటుందో తెలుసా? చేదైన వేరు. దావీదు ఇక్కడ కల్పించి చెప్పలేదు, తనకు దేవుడు ఏమయ్యాడో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నా బలమా, యెహోవా నా బలం, యెహోవా నా శైలము, యెహోవా నా శైలం, యెహోవా నీవే నా శైలం, నా కోట, నీవే నా కోట, నా కేడగము, యెహోవా నీవే నా కేడగము, నీవే నా రక్షణ శృంగము, యెహోవా నీవే నా ఉన్నత దుర్గము. తర్వాత నేను ఆశ్రయించే నా దుర్గము. దావీదు పలికిన మాట కీర్తన 18వ కీర్తన మొదటి వచనం. దావీదు పలికిన మాట ఎలాగ మనకు కనపడుతుందంటే, యుద్ధానికి ముందు ఉన్నవాడు. యుద్ధానికి ముందు ఒక సామాన్యుడు ఆత్మీయతలు అటు ఇటు ఉన్నవాడు పలికే మాటలు లాగానే ఇది కనపడుతుంది. బట్ వెన్ ద పర్సన్ ఈస్ మెచ్యూర్ ఇన్ ద లార్డ్, he will not speak before going to battle. ఒక ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తి యుద్ధము జరిగిన తర్వాత పలుకుతాడు ఈ మాట, యుద్ధానికి ముందు కూడా పలుకుతాడు ఈ మాట. ఇప్పుడు దావీదు యుద్ధానికి ముందు పలికాడా పలకలేదా, యుద్ధం తర్వాత పలికాడా పలకలేదా అని మనం కన్ఫ్యూజ్ కాకూడదని ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే కీర్తనలో రాసి పెట్టాడు. ఒకసారి దానిలో అన్ని కీర్తనలకు ఒక ఇంట్రొడక్షన్స్ ఉండదు. మీరు చూస్తే బైబిల్లో కొన్ని కీర్తనలకు మాత్రమే ఇంట్రొడక్షన్స్ ఉంటాయి. దాంట్లో 18వ కీర్తనలో ఒక ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు. అదేంటో చదువుతాం ఇప్పుడు చూడండి. కీర్తన మొదటి వచనానికి ముందు చూడండి, మీరు బైబిల్ తీసి చదవండి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. ఓకే, అది రైట్. తర్వాత అతని శత్రువులందరి చేతిలో నుండి, అతను శత్రులు అందరి చేతి నుండి, నీకు శత్రువు ఒక్కరే ఉన్నారు, ఒక్కడే నాకు శత్రువు. వాడు దాడి అంతా నాకు ఎప్పుడు చూసినా ఒకే సైడే నాకు యుద్ధం జరుగుతూ ఉంది, నాకు ఒకే ఒక ప్రాబ్లం అంటే నువ్వు ఇప్పుడిప్పుడే ఆత్మీయతలు ఎదుగుతున్నావు అని అర్థం. ఎంత ఫలభరితమైన చెట్టుగా అవుతున్నావో అంత ఎక్కువ నీ మీద దాడి ఉంటాయి. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా శత్రు అందరి చేతుల నుండి. అంటే సాతాను యొక్క దృష్టిలో దావీదు హిట్ లిస్ట్లో, కరెక్ట్, హిట్ లిస్ట్లో, సాతాను యొక్క హిట్ లిస్ట్లో నంబర్ 1 పర్సన్ ఎవరంటే దావీదు. హిట్ లిస్ట్లో నంబర్ 1 లేకపోతే నీకు
ఒక్కరో ఇద్దరో శత్రువు ఉంటారు. హిట్ లిస్ట్లో నంబర్ 1 పర్సన్, సాతాను ఒక హిట్ లిస్ట్లో నంబర్ 1 పర్సన్ ఎవరంటే అధికముగా ఫలించున్నవాడు, దేవునొక మహిమను మోసేవాడు, దేవునొక సన్నిధిని మోసేవాడు. కొట్టండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. శత్రులు అందరి చేతులుండి నన్ను తప్పించాడంటే దావీదుకు అభిషేకం చాలా ఉన్నతమైన హై అనాయింటింగ్ అన్నమాట. హై అనాయింటింగ్. శత్రులు అందరి దగ్గర నుండి తప్పించడమే కాకుండా ఇంకొక మాట వాడుతున్నాడు, నన్ను సౌలు చేతి నుండి కూడా తప్పించాడు. అదేంటి, శత్రులు అందరిలో ఈ సౌలును కూడా పెట్టవచ్చు కదా. ఎందుకు సౌలును సపరేట్ చేస్తాడంటే, సౌలు దేవుని వ్యక్తి అయి ఉండి, దేవుని బిడ్డ అయి ఉండి, దేవుని చేత అభిషేకించబడి ఎవరికి శత్రు అయిపోయాడంటే దావీదుకు శత్రు అయిపోయాడు. సున్నతి లేని వాళ్ళ ద్వారా, అభిషేకం లేని వాళ్ళ ద్వారా, శత్రుల ద్వారా దావీదు అన్ని రకాల శోధన యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. ఇవి కాక తనలాగా అభిషేకించబడిన ఆత్మ కలిగిన వ్యక్తి ద్వారా కూడా దావీదు సమస్యలు ఎదుర్కొన్నాడు, యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. కానీ దావీదును మాత్రం దేవుడు విడిచిపెట్టకుండా అన్నిటిలోనూ విజయమిచ్చాడు. ఎంతెంతకు మనం అభిషేకములు ఆత్మీయతలు ఎదుగుతున్నామో, ఫలిస్తూ ఉంటామో, అంతంతకు మన శత్రువులు తయారవుతారు. చివరికి నీ తోటి వాడు, నీలాంటి ఒక విశ్వాసి కూడా, నీ తోటి విశ్వాసి కూడా నీకు శత్రులు అవుతారు. నీ యొక్క స్నేహితులు కూడా శత్రులు అవుతారు. అంతేకాదు నీలాంటి అభిషేకం గల వాళ్ళు కూడా శత్రులు అవుతారు. నిన్ను ఎవరైనా అభిషేకించిన వారు దేశిస్తే మీరు ఆశ్చర్యపడవద్దు. అభిషేకం కలిగిన ఆత్మపురులైన వారు మీ గురించి చెడ్డగా చెప్పినా కూడా మీరు ఏం చేయకూడదంటే ఆశ్చర్యపడకూడదు. అయ్యో అదేంటి అతను, హే నీ అభిషేకం పెరగకూడదు, నువ్వు ఆత్మీయతలో ఎదగకూడదు. ఈవెన్ సమ్ టైమ్స్ సౌలు, అభిషేకించబడిన సౌలు కూడా నీకు శత్రువు అయిపోతారు. అభిషేకించబడిన శత్రులు కూడా నీకు వ్యతిరేకంగా మావతిపోతారు. అభిషేకం కలిగిన దేవుని ఆత్మ కలిగిన వారు కూడా నీకు శత్రులు అయిపోతారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అభిషేకించబడిన వారు శత్రులైనా నువ్వు మాత్రం ఓటమికి పాలవు. దావీదు తన శత్రులందరినీ జయించిన తర్వాత, యెహోవా నీవే నా బలము, నీవే నా శైలము, నీవే నా దుర్గము, నీవే నా కోట అని పలకటంలో ఉన్న ఇమిడి ఉన్న సత్యం ఏంటి? దీన్ని మనము దేని కింద తీసుకోవాలి? ప్రేయర్ కింద తీసుకోవాలా? కృతజ్ఞత కింద తీసుకోవాలా? లేకపోతే భయం కింద, ఏదో మరలా ఇంకొక శత్రులు రాబోతున్నారేమో దానికి ముందుగానే దాన్ని గ్రహించి ముందు జాగ్రత్త పడినట్టుగా తీసుకోవాలా? మీరే చెప్పండి. కృతజ్ఞత హృదయం అందులో కనపడి, అందులో మాయమాతున్న జీవితానికి కృతజ్ఞత జీవితం అవసరం లేదు. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, దేవుని ఎడల మనుషుల ఎడల కూడా మీ సమయానికి వాడుకొని పక్కన పెట్టే వదిలేసే ఆ దరిద్రపు మనసు ఉంటే మార్చుకోండి. వాడినంతకాలం వాడుకోవటం, తర్వాత పడేయటం బయట. ఒక ఆత్మ కలిగిన వ్యక్తిని నీ ఆపత్తులో ఉన్నప్పుడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి నీ కోసం వాడుకుంటే, ఈరోజు ఆ వ్యక్తిని కాలుతో తన్నితే నువ్వు మనిషేనా? అసలు దేవుని ఎడల మనుషుల ఒక దేవుని బిడ్డగా కృతజ్ఞత కలిగి ఉండు అనేది ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వర్తమానం. అన్థాంక్ఫుల్ అనేది అటు దేవునికి మనుషులకి కృతజ్ఞత లేకుండా ఉండటం అనేది నిన్ను ఒక క్రూరుడిగా తయారు చేస్తాయి. దేవునికి మనుషులకి కృతజ్ఞత లేకుండా ఉంటే అవి నిన్ను క్రూరుడిగా తయారు చేస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం.
కీర్తన 106:13 చూస్తే వాళ్ళు దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోగానే క్రూరులుగా తయారైపోయారు. ఎలాగంటే దేవునికి విరోధంగా విగ్రహారాధన మొదలుపెట్టారు, దైవజనులకు విరోధంగా అసూయపడ్డారు, దేవుని శోధించారు. కీర్తన 106:22 దేవుని సంపూర్ణంగా మర్చిపోయారంట. కృతజ్ఞత లేని హృదయం సచ్ ఎ క్రూవల్ హార్ట్ అన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ ద unthankful life, unthankful heart, it leads into the cruelty. నిన్ను ఒక క్రూరమైన వ్యక్తిగా తయారు చేస్తాయి ఈ కృతజ్ఞత లేని హృదయం. అటువంటి హృదయం ఈ మధ్యాహ్నం మీకు ఉంటే కనుక దేవుని దగ్గర తీసేసుకోమని చెప్పండి. కొట్టండి, గట్టిగా చెప్పండి, దినపరచండి. సో ఈరోజు ద లెసన్ ఇస్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ మ్యాన్. నంబర్ 2, యుద్ధానికి ముందు ఖచ్చితంగా పలికి ఉంటాడు ఈ మాట. ఆమెను చెప్పండి. ఏ మాట? యుద్ధం తర్వాత దావీదు పలికి ఉంటే ఖచ్చితంగా యుద్ధానికి ముందు 100% పలికి ఉంటాడు. నీవే నా బలము, తర్వాత నా శైలము, నా కోట, నా రక్షణ దుర్గము, నా ఉన్నత దుర్గము, నేను ఆశ్రయించు నా దుర్గము అంటూ గోలియాతును ఓడించి ఉంటాడు. ఇంక ఇతర శత్రులు కూడా జయించి ఉంటాడు. ఇప్పుడు అది విశేషం కాదు, ఇది అందరు భక్తులు చేసే ప్రార్థన. కానీ ఇక్కడ యుద్ధం తర్వాత పలుకుతున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న సత్యం ఏంటంటే, ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని ఇండైరెక్ట్గా దావీదు ఒప్పుకుంటున్నాడు. ఏంటి ఆత్మీయ సత్యం? నిర్గమకాండం 3:14 అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను. గట్టిగా చెప్పండి. నేను ఉన్నవాడను అనువాడను. యుద్ధానికి ముందు నేను నీ బలమైతే, యుద్ధానికి ముందు నీ ఆశ్రయం అయితే, యుద్ధానికి ముందు నీ కోట అయితే, ఇప్పుడు నేను ఏమవుతాను? అప్పుడు దావీదు ఏమని ఉంటాడు తెలుసా? తండ్రి, నీ ఉన్నవాడను అనువాడను. నిన్న ఒకలాగా ఉంటారు, ఈరోజు కూడా ఒకలాగా ఉంటారు. నువ్వు మారని దేవుడు, మార్పు లేనివాడు. చెప్పండి, కమాన్. గాడ్ ఈజ్ అన్చేంజబుల్. దావీదు హృదయంలో యుద్ధం చేసిన తర్వాత పలకడానికి గల కారణం ఏంటంటే, దావీదు మనసులో నంబర్ 2, నా దేవుడు ఎప్పటికీ మారనివాడు. హల్లెలూయా. ఏ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు? శాశ్వత ప్రేమతో. దాని ఒక అర్థం ఏంటంటే, ఐఎమ్ అన్చేంజబుల్. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఐఎమ్ నాట్ చేంజబుల్, ఐఎమ్ అన్చేంజబుల్ గాడ్. నేను మారని వాడని మాట అర్థం. కొట్టండి, గట్టిగా చెప్పలు దినపరచండి. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఎంత ప్రేమిస్తాడో, నువ్వు పాపములో పడినప్పుడు కూడా అంత ప్రేమిస్తాడు. అందుకొరకు నీకు క్షమిస్తున్నాడు. దాని ఒక అర్థం ఏంటంటే, ఇంకా ఎక్కువ పాపం చేయరాని కాదు, అది ఆయన ప్రేమ. మార్పు లేని ప్రేమ, మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. కొట్టండి, గట్టిగా చెప్పండి. దావీదు యుద్ధానికి ముందు అదే మాట పలికావు, యుద్ధం తర్వాత కూడా అదే మాట పలుకుతున్నావు. దాని ఒక అర్థం ఏంటయ్యా అంటే, దావీదు ఏమంటాడు తెలుసా? అది నా బలం అయితే కాదా యుద్ధానికి ముందు పలికేసి యుద్ధం తర్వాత పలకకుండా నోరు మూసుకుంటానికి? ఈ బలం, ఈ యుద్ధం నాది కాదు, అది దేవునిది. ఈ బలం నాది కాదు, అది దేవునిది. ఈ శక్తి నాది కాదు, అది దేవునిది. ఈ రక్షణ దుర్గం నాది కాదు, అది దేవునిది. ఈ శక్తి నాది కాదు, అది దేవునిది. ఎవని మనస్సు దేవుని పైన ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవాడుగా చేసేదవు. కొట్టండి, గట్టిగా చెప్పండి. పూర్ణ శాంతి గలవాడుగా చేసేదవు. నీ బలము దేవునిదైతే, నీ జ్ఞానం దేవుడిదైతే,
నీ శక్తి దేవుడిదైతే, నీ ఆరోగ్య దేవుడిదైతే ఇంకా ఈ మాట ఎప్పుడు మారదు, ఈ ప్రార్థన ఎప్పుడు మారదు, ఈ పాట ఎప్పుడు మారదు. నా బల యెహోవాయని ఈరోజు అంటావు, నిన్న అన్నా, ఈరోజు అంటావు, రేపు కూడా అంటావు. మోసే అనుభవం వేరు. ఫాస్టింగ్ ఉండి దిగి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే ముసుగేసుకుంటున్నాడు. చూడండి నిర్గమకాండం 34:33. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. హల్లెలూయా. చూడండి, ప్రజలతో ఫాస్టింగ్ దిగి వస్తా ఉంటే ఎందుకు ముసుగేసుకుంటున్నాడు చెప్పండి. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు రేపుడు దినమున మీకు అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకు ముసుగేసుకున్నాడు? 2 కారణాలు. ఒకటి, దేవుడు మోసేతో మాట్లాడుతున్నప్పుడు ఆయన దేవుని ఎదుట తన మొగం చూపించుకోలేకపోయాడు. గట్టిగోగలిగా చెప్పండి. ఆయన ఫేస్లో ఉన్న వెలుగు, దేవుడు ఫేస్లో ఉన్న వెలుగును మోసే చూడలేకపోయాడు. గట్టిగోగలిగా చెప్పండి. ఇప్పుడు మోసే మీద ఉన్న వెలుగును ప్రజలు చూడలేకపోతున్నారు. అంటే దేవుడు మనసు ఎవరికి వచ్చేసింది? మోసేకి వచ్చేసింది. దేవుడు లాంటి జీవితం మోసేకి వచ్చింది. అక్కడ దేవుని మోసే చూడలేకపోయాడు, అంత ప్రకాశం. ఇక్కడ మోసే ఫేస్ను ప్రజలు చూడలేకపోతున్నారు. ఏంట్రా అర్థం అంటే దేవుని యొక్క శక్తి మోసేదైపోయింది, దేవుని యొక్క మహిమ మోసేదైపోయింది, దేవుని యొక్క వెలుగు మోసేదైపోయింది. మొదటిసారి 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు మొహం కప్పుకొని వచ్చి మాట్లాడాడు. రెండోసారి ముసుగేసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు మొహం ముసుగేసుకున్నాడు? 4 కారణాలు ఉన్నాయి. ఒక కారణం చెప్తా. మోసే అనుకున్నాడు, యవన ప్రాయంలో ఉన్నప్పుడు 40 days ఫాస్టింగ్ ఉన్నా, మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఇంకొకసారి ఫాస్టింగ్ ఉన్నా నా మొహం ప్రకాశిస్తుంది, ఇలాగే నేను ఉంటానా, రేపు నా వయసు ఎక్కువైపోతున్నాయి, మరలా నేను ఫాస్టింగ్ ఉండి మరలా ఈ మహిమతో నా ప్రజలు కనపడతానా? సేమ్ ఇటువంటి మహిమను ప్రజలు చూడకపోతే రేపు అందరూ నన్ను ఏమనుకుంటారు? నువ్వు ఆత్మీయతలు తగ్గిపోయావంటారు కదా, అప్పుడున్న వెలుగు ఇప్పుడు లేదంటారు కదా, అప్పుడు చూసిన మోసే వేరు, ఇప్పుడు చూసిన మోసే వేరు అంటారు కదా. ఎందుకు వచ్చిన గొడవ? ఈ ముసుగేసు వాళ్ళకి కావాల్సింది మెసేజే, నా ఫేస్ కాదు కదా. ముసుగేసుకుంటే ఏ గొడవ లేదని చెప్పి ఇంకా ఏం చేస్తాడంటే ఆయన మొగం ప్రకాశించినప్పుడు ముసుగేసుకో. ఇప్పుడు ఫస్ట్ 40 days ఉన్నప్పుడు ఆయన ఫేస్లో ఎంత మహిమ ఉందో ప్రజలకు తెలియదు. రెండోసారి ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆయన ఫేస్లో ఎంత మహిమ ఉందో అది తెలీదు. రేపు ఫాస్టింగ్ లేకుండా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఫేస్లో ఎంత మహిమ ఉందో ఎవరికి తెలియదు. మోసే యొక్క గిల్టీనెస్ అది. ఇప్పుడు దేవుడు మోసే కాలంలో బయట ఉన్న దేవుడు థామస్ కాలంలో ఇప్పుడు బయట లేడు, లోపల ఉన్నాడు. ఇప్పుడు మాకు మీకు ఈ కృపాయుగంలో ఎప్పుడు ఆయనే నీ బలంగా ఉంటాడు. గట్టిగా చెప్పండి. అందుకొరకు మీరు బైబిల్లో చూస్తే చంటి బిడ్డలను దేవుడు వాడుకున్నాడా లేదా? ఇర్మియాని ఎప్పుడు పిలిచాడు సేవకి? మొదటి 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దానికి ఆయన ఏమన్నాడు? అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే. హల్లెలూయా. బాలుడును వాడుకున్నాడు. జోసెఫ్ లాంటి వాళ్ళు, సామువేల్ లాంటి వాళ్ళని యవన ప్రాయంలో దేవుడు వాడుకున్నాడు. ఆమె చెప్పండి, యవన ప్రాయంలో వాడుకున్నాడు. తర్వాత మరి కొంతమంది చూస్తే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు వాడుకున్నాడు. బాలుడుగా ఉన్నప్పుడు ఎంత మహిమ వెల్లడి అయిందో యవన ప్రాయంలో ఉన్నప్పుడు కూడా అంత మహిమ అయింది. వృద్ధాప్యానికి వచ్చేసరికి చేతులు అంతా బలహీనమైపోతాయి, ఈ స్కిన్ అంతా ముడతపడిపోతాయి, చేతులు అంతా ఊగుతూ ఉంటాయి.
అయినా కూడా ఆ యవన ప్రాయంలో దేవుడు ఎలా వాడుకున్నాడో ఇప్పుడు కూడా అలాగే వాడుకుంటున్నాడు. దాని ఒక రహస్యం ఏంటి చెప్పండి? యవన ప్రాయంలో లోపల నుండి ఆయన చేతును వాడుకుంది ఎవరంటే దేవుడు. యవనస్తుడుగా వచ్చినప్పుడు ఆయన చేతును వాడుకుంది ఎవరంటే దేవుడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాడుకున్నది ఎవరంటే దేవుడే. ఇర్మియా ఫేస్లో తేడా వచ్చింది, ఫేస్లో చేతుల్లో తేడా వచ్చింది, నడకలో తేడా వచ్చింది, కానీ దేవుళ్ళలో తేడా లేదు. ఆ చిన్నప్పుడు ఆయన చెయ్యి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎంత మహిమ వెల్లడి అయిందో, ఇప్పుడు చేతులు వణుకుతున్నప్పుడు కూడా అదే మహిమ వెల్లడి అవుతా ఉంది. దాని ఒక అర్థం ఏంటంటే యెహోవా బలము ఏమవలేదంటే తక్కువ కాలేదు. వయస్సు మనిషిలోనూ వయస్సు పెరుగుతుంది కానీ మహిమ తక్కువ కాలేదు. అందుకొరకు దేవుడు ఏ వయసు గల వాళ్ళైనా దేవుడు వాడుకుంటాడు. వయసుతో పరిమితి లేదు దేవుడుకు. కారణం ఏంటంటే వాడుకునేది అభిషేకాన్ని ఇచ్చేది దేవుడు, వాడుకున్నది దేవుడు, మీరు ఒక సాధన మాత్రమే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీలో ఉండేవాడు క్రీస్తు అయితే, నిన్ను బలపరిచేవాడు క్రీస్తు అయితే, నిన్ను అభిషేకించేవాడు క్రీస్తు అయితే, నిన్ను ప్రకాశించేవాడు క్రీస్తు అయితే. దావీదు నా బలమా, నా కోట, నా ఆశ్రయం అని చెప్పి 16 ఏళ్ళలో పలికి ఉంటాడు, 30 సంవత్సరంలో పలికి ఉంటాడు, వృద్ధాప్యంలో కూడా అదే మాట పలికి ఉంటాడు. కారణం ఏంటంటే దావీదుకు అర్థమైపోయింది, నేను ఒక సాధన మాత్రమే, బలమంతా దేవుడిదే, రక్షణ అంతా దేవుడిదే, కాపుదలంతా దేవుడిదే, నీ వయసుతో పని లేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, ఇప్పుడే ప్రతి ఒక్కరిని విశేషమైన కృపతో నింపండి ప్రభా, అభిషేకంతో నింపండి ప్రభా. తండ్రి ఒక లాంగ్ సర్మన్ ద్వారా ఈరోజు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభా, ప్రతి ఒక్కరిని మంటించండి ప్రభా, రగులించండి ప్రభా. నీకు వయస్సు ఒక లెక్క కాదు తండ్రి, మేము ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు ప్రభా. ఎందుకంటే మమ్మల్ని ప్రకాశింపచేసేవాడు మీరు ప్రభా, మాలో నుండి ప్రకాశించేది మీరు ప్రభా. తండ్రి మేము ముసుగు వేయాల్సిన భయం మాకు అవసరం లేదు, భయపడి మోసేలాగా మేము ముసుగు వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మేము ప్రకాశిస్తాం. కారణం ఏంటంటే మాలో ప్రకాశించేవాడు మీరు తండ్రి. ఇప్పుడే అభిషేకించండి ప్రభా, నీ ప్రసన్నముతో నింపండి, అగ్నితో నింపండి, దైవిక శక్తితో నింపండి, దైవిక మహిమతో నింపండి, వెలుగుతో నింపండి. నీ మహిమ తాకినగాక, నీ శక్తి తాకినగాక, నీ వెలుగు తాకినగాక. అభిషేకించండి ప్రభా, ఆత్మతో శక్తితో వెలుగుతో నింపండి. 2 పాలు ఆత్మ దయచేయండి, 2 పాలు అగ్ని దయచేయండి. ఇప్పుడే బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిచండి. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జనవరి 22వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.
మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సత్తెనపల్లిలో దహించు అగ్ని వారు నిర్వహించు సువార్త స్వస్థత పండుగలు 2025 జనవరి 29, 30, 31 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానమిచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, సత్తెనపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాంటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్ తుమ్మలోవా రాజమహేంద్రవరం.